రాముడు దశరథుడికి పుట్టాడు, దశరథుడికి కొడుకు అయ్యాడు పుట్టినప్పుడు. దాని తర్వాత తండ్రి బ్రదర్స్ చాలా బాగా చూసుకుంటాడు, అద్భుతం, అందువల్ల మంచి అన్నయ్య అయ్యాడు. ఓకేనా. దాని తర్వాత గురువు మాట కోసం చాలా చేశాడు, గురువు కోసం ఇచ్చేసాడు, మంచి శిష్యుడు అయ్యాడు, వాళ్ళందరినీ చంపేసి యజ్ఞాలను వీటన్నిటిని కాపాడి. ఓకేనా. దాని తర్వాత తండ్రి మాట జవదాటుకున్న మంచి భర్త అయ్యాడు, సీతని వివాహం చేసుకున్న తర్వాత. దశరథుడి మాట విని బయటికి వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు, మంచి కొడుకు అయ్యాడు. ఓకేనా. తర్వాత హనుమంతుడు అనే ఒక భక్తుడికి, హనుమంతుడి పర్స్పెక్టివ్ లో ఫస్ట్ భక్తుడు అయ్యాడు. హనుమంతుడు ఫస్ట్ భక్తుడు రాముడికి. ఇది ఈ కాంటెక్స్ట్ లో దేవుడు అయ్యాడు. ఓకేనా. తర్వాత రావణాసురుని చంపేసి దాని ఏమంటారు వీరుడు అయ్యాడు, సీతని వెనక్కి తీసుకొచ్చి. ఈ హోల్ ప్రాసెస్ లో దేవుడు ఎప్పుడు అయ్యాడు? ఇన్ని క్వాలిటీస్ ఉంటాం, ఇవన్నీ క్వాలిటీస్ ఎవరికి మీకున్నాయా? నాకున్నాయా? మనందరం కేవలం మనుషులు. అంటే అన్ని ధార్మిక లక్షణాలు మనకు లేవు, అంత ధర్మం పట్టుకుని నడిచేంత స్థాయి మనది కాదు. మనం తప్పులు చేస్తాం, మనం చాలా నార్మల్ మనుషులు. మనకి దిక్సూచి ఏంటంటే అలా అంత ప్రాపర్గా అలా ఉన్నాడంటే